కృష్ణానదీ మధ్యలో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి సరిగ్గా ఎదురుగా ఒక అందమైన ద్వీపముంది, భవానీ ద్వీపం. చాలామందికి అదొక మంచి పిక్నిక్ స్పాట్. కానీ ఈ మధ్య ఈ ద్వీపం చుట్టూ ఒక పెద్ద వివాదం నడుస్తోంది. వేల కోట్ల రూపాయల వివాదం. ముందుగా ఈ భవానీ ద్వీపం ప్రాముఖ్యతేమిటి? విజయవాడ నగరానికి గుండెకాయ లాంటిది. ఇంద్రకీలాద్రికి అంత దగ్గరగా ఉండటం వల్ల దానికొక ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉంది. ఇక ఆర్థిక విషయానికొస్తే అదే అసలు విషయం. దీని మార్కెట్ విలువ సుమారు 4600 కోట్ల రూపాయలు. రాజధాని ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ ఎకరం భూమి ధర 20 కోట్ల రూపాయలకు పైనే పలుకుతోంది. ఇంత విలువైన ప్రజాధనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ అనే విధానాన్ని అడ్డం పెట్టుకుని ఈ భూమిని తమకు కావలసిన వాళ్లకు అప్పగించడానికి ఒక పెద్ద ప్లాన్ జరుగుతోంది. అడ్వెంచర్ థ్రిల్ సిటీ అని చాలా ఆకర్షణీయమైన పేరు పెట్టారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు నిధుల కొరత ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తుంటాయి. ఈ ప్రాజెక్ట్ను విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్, విశ్వనాథ్ అవెన్యూస్ అనే 2 కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, ఈ కంపెనీల వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఈ కంపెనీల అధినేత కాశీ విశ్వనాథ్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చాలా సన్నిహితుడు. ఆయనకు బినామీ అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందేది ఒక నిర్దిష్ట రాజకీయ వర్గం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మొదటి దశలో 10 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ జీవోలో కనీసం ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్ కూడా ప్రస్తావించలేదు. ప్రభుత్వ భూమిని, అది ఇంత విలువైన భూమిని బదలాయించేటప్పుడు సర్వే నంబర్ అనేది అత్యంత కీలకమైన ఆధారం. అది లేకుండా జీవో ఇవ్వడమంటే ఏ భూమి ఇస్తున్నారో స్పష్టత లేకుండా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లే. ఇది తీవ్రమైన పారదర్శకత లోపాన్ని, విపరీతమైన తొందరపాటును సూచిస్తుంది. తొందరపాటు మాత్రమే కాదు, ఆ జీవోలో ఉన్న మరొక అంశం కూడా అంతే వివాదాస్పదంగా ఉంది. అదే 99 ఏళ్ల లీజు. ఈ భూమిని ఏకంగా 99 సంవత్సరాలకు లీజుకిస్తున్నారు. ఇది చాలా అసాధారణం. 3 తరాలపాటు ఆ భూమి వాళ్ల దగ్గరే ఉంటుంది. ప్రభుత్వానికి దానిపై నామమాత్రపు హక్కు తప్ప మరేమీ ఉండదు. ఇది ప్రభుత్వాస్తిని శాశ్వతంగా ప్రైవేటుపరం చేసే ఎత్తుగడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు కూడా ఆ ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రయత్నించిన ప్రత్యూష అసోసియేట్స్ అనే సంస్థ వెనుక కూడా గంటా శ్రీనివాసరావు ఉన్నారని అప్పట్లో తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. ఆ రోజుల్లో ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ ఆస్తిని దోచిపెడుతున్నారు అని విమర్శించింది. మరి ఇప్పుడు వాళ్లే అధికారంలోకొచ్చాక దాదాపు అలాంటి ప్లాన్నే ఇంకా ఎక్కువ కాలానికి లీజుకివ్వడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానాన్ని వ్యతిరేకించి అధికారంలోకొచ్చాక దాన్నే అనుసరించడం. దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఈ వివాదం కేవలం ఈ 230 ఎకరాల భవానీ ద్వీపానికి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతోంది. కృష్ణానదిలో భవానీ ద్వీపంతో పాటు గుంటూరు జిల్లా వైపున్న ఇతర చిన్న చిన్న లంకలు, ద్వీపాలు అన్నీ కలిపితే దాదాపు 4000 ఎకరాల భూమి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఈ 4000 ఎకరాల్లోంచి 700 ఎకరాలను గుర్తించి దాన్ని 4 జోన్లుగా విభజించి ప్రైవేటుకు అప్పగించాలని ఒక కాన్సెప్ట్ ప్లాన్ రూపొందించారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉండి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3913 ఎకరాల పర్యాటక భూములను ప్రైవేటు డెవలప్మెంట్ కోసం నోటిఫై చేయడం చూస్తుంటే ఆ పాత ప్రణాళికకే మళ్లీ జీవం పోస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవానీ ద్వీపాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందనేది ఒక ప్రధాన ఆరోపణ. గత ఏడాది వరదలకు దెబ్బతిన్న కనీస సౌకర్యాలను కూడా ఇప్పటికీ బాగుచేయలేదని, బోట్లు సరిగ్గా నడపడం లేదని, దాంతో పర్యాటకులు రావడం తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ ద్వారానే కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో సందర్శకుల సంఖ్య పెరిగి ఆదాయం కూడా పెరిగింది. ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,13,00,000 రూపాయల ఆదాయం వస్తే 2023-24 నాటికి అది 4 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ సంస్థ నడుపుతున్నా లాభాలు వస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు చూపిస్తున్నారు. అంతేకాదు, దుర్గగుడి నుంచి భవానీ ద్వీపానికి ఒక రోప్వే ప్రాజెక్టు కూడా మంజూరైంది. కాని ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇదిలా ఉంటే ద్వీపానికి వెళ్లే దారిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు.
భవానీ ద్వీపానికి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజీ దగ్గరున్న బెరం పార్క్ హోటల్ ప్రాంగణం నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఆ హోటల్తో పాటు ద్వీపంలోని 45 కాటేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ద్వీపానికి వెళ్లే దారే ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్తే రేపు వాళ్లు సామాన్యులను లోపలికి రానివ్వకుండా నియంత్రించవచ్చు. టికెట్ ధరలు పెంచవచ్చు. అప్పుడు భవానీ ద్వీపం ప్రజలందరిదీ కాకుండా కేవలం డబ్బున్నవాళ్లు మాత్రమే వెళ్లగలిగే ఒక ఎక్స్క్లూజివ్ రిసార్ట్గా మారిపోయే ప్రమాదముంది. మొత్తం మీద ఒకవైపు వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ఉంది. మరోవైపు పీపీపీ పేరుతో ఒక ప్రణాళిక, తెరపైకి వస్తున్న కొన్ని కంపెనీలు, వాళ్ల రాజకీయ సంబంధాలు, సర్వే నంబర్ కూడా లేని వివాదాస్పద జీవో, 99 ఏళ్ల సుదీర్ఘ లీజు, వీటన్నిటినీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక అభివృద్ధి ప్రణాళికలాగా కనిపించడం లేదు. ఇక్కడ అనుమానించడానికి చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం కాదు. అభివృద్ధి, పెట్టుబడులు అనే ముసుగులో ఒక విలువైన ప్రభుత్వ ఆస్తిని శాశ్వతంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ఒక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని